బల్ల కూసొని చదువుకోవాల్సిన పిల్లగాండ్లను షేన్ల పొంటి శెలకల పొంటి తిప్పుతున్నారేందని పరిశాన్ అవుతున్నారా? 4 గోడల నడుమ కూసోబెట్టి పాటలు చెప్పి ర్యాంకులు తీసుకొచ్చుడు కాదు చదవంటే. సమాజంలో ఉన్న పరిస్థితుల మీద పిల్లగాండ్లకు అవగాహన రావాలి. అసలు మన పుట్టు పూర్వోత్తరాలేంది, ఎట్లా బతికినాం, అసలు వ్యవసాయం అంటే ఏంది, వ్యవసాయం చేసే రైతులు ఎంత కట్టబడతారు అనే ముచ్చట్లన్నీ పిల్లగాండ్లకు ఎరుక చేయాలని షేన్లు శెలకల పొంటి తిప్పిండ్రు. మైబాద్ జిల్లా కే సముద్రం కాడున్న ఒక ప్రైవేట్ బల్లె టీచర్లు. ఇక్కడ మేము చాలా నేర్చుకున్నాం క్రాప్ అండ్ మేనేజ్మెంట్ గురించి. ఆర్గానిక్ క్రాప్ ఎట్లుంటుంది, పెస్టిసైడ్స్ యూజ్ చేసిన క్రాప్ ఎట్లుంటుంది, పీహెచ్ వాల్యూ టెస్ట్ ల్యాబొరేటరీలో ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, అండ్ నిజంగా ప్లాంట్స్ ఎట్లుంటాయి, ప్యాడీని ఎట్లా డెవలప్ చేస్తారు, పాలినేషన్ ఎట్లా అవుతుంది, వీడింగ్ ఎట్లా చేస్తారు అన్నీ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. అండ్ మేము క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు బాగా అర్థమైంది. ఇన్నర్ కదా ముచ్చట. పిల్లగాండ్లందరినీ వాళ్ళ సార్లు ఆడున్న కేవీకే సెంటర్ కాడికి తీసుకుపోయి రైతులు పండించే పంటలను చూపెట్టే వరకు మస్తుగా సంబరపడ్డరు. ఇక సేంద్రియంగా చేసే వ్యవసాయం, కెమికల్స్తోని పండించే వ్యవసాయం పనుల నడుమ తేడా ఏంది, ఏ భూమిలో ఏ పంటలు పండిస్తారనేది అన్ని ముచ్చట్లు వివరంగా తెలుసుకున్నారట. క్లాస్లో కూసోబెట్టి బ్లాక్ బోర్డు మీద చెప్పినప్పుడు ఏం అర్థం కాలే కానీ గిట్ల పొలం గెట్ల పొంటి తిరిగినాకనే గవన్నీ మంచిగా అర్థమవుతున్నాయని అంటున్నారు పిల్లగాండ్లు. ర్యాంకుల కోసం రూమ్లో కూసోబెట్టి వాళ్ళను టార్చర్ పెట్టుడు కాదు చదవంటే. మన నిజ జీవితాన్ని వాళ్ళ కండ్లకు కట్టినట్టు బయటి ప్రపంచాన్ని చూసి అర్థమయ్యేటట్టు ఎప్పుడే అసలు చదువు జ్ఞానం. ఏమంటారులా? అంతే కదా.